నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో మహానాడు నిర్వహణ పట్ల చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణకు పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వినతి. మరియాపురంలో వెలిసిన లూర్దు మాత తిరునాళ్ల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలి. విశ్వాసులకు మరియాపురం విచారణ గురువులు ఈరి మరియన్న పిలుపు. పేద విద్యార్థుల నిధుల విడుదలకు ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ నేతల పిలుపు. రాయలసీమకు నడిబొడ్డుగా ఉంటున్న కడప ప్రాంతంలో మహానాడు నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా మే 27, 28, 29 తేదీలలో కడపలో మహానాడు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారన్నారు. టీడీపీ ఏర్పాటైన తర్వాత 43 సంవత్సరాల తర్వాత మన ప్రాంతంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలుపొందడంపై నాయకులు కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ కృతజ్ఞతగా మహానాడును కడపలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. రాయలసీమకు సంబంధించి తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో గతంలో మహానాడు జరగగా కడపలో మాత్రం జరగలేదన్నారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర పార్టీ మహానాడు కమిటీ వేయనుందన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో త్వరలో కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మే స్థితిలో లేరని, రాష్ట్రంలో దశల వారీగా సూపర్ 6 అమలు చేసి తీరుతామన్నారు. ముఖ్యమంత్రి కృషి కారణంగానే 6,22,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే 27, 28, 29 3 రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా, మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర. 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడు జరగలే. మొదటిసారి 43 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం, కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత గెలుపొందడం, దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచేదానికి వాళ్ళకందరికీ కూడా గెలిపించిన దాని కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. చరిత్రలో నిలిచిపోయే మహానాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ఎప్పుడు నిర్వహించాల. తిరుపతిలో జరిగింది, అనంతపురంలో జరిగింది, కర్నూలులో జరిగింది, కానీ రాయలసీమలో కడపలో ఎప్పుడు జరగలే. మేము ఒకటే చెప్పాం, కడపలో జరపాలి సార్. రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది, అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి, ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం. త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం. రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి, అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం. ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్యక్రమాలు అమలు చేయడంలే అని చెప్పి. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 6, 100 106 ఖచ్చితంగా దశల వారీగా సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం. దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా అబద్ధం. 6,22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే 1-2 సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 2వ ప్లేస్లో ఈరోజు పెట్టుబడుల్లో దావోస్లో ముఖ్యమంత్రి గారు చేసిన పర్యటనలో విజయవంతంగా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ ఆకర్షించి
రాబోయే 2 సంవత్సరాలు అవన్నీ కూడా వస్తున్నాయి. దాని ద్వారా జిఎస్టీ కానీ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది. ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేక అబద్ధాల ద్వారా ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తారు. అబద్ధాలనే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండరు. ఇవన్నీ ప్రజలు నమ్మొద్దండి. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా జరుగుతుంది. ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మహానాడులో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు జరిపేందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కడప నగరంలోని మరియాపురంలో వెలిసిన లూర్దు మాతా తిరునాళ మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆమె ఆశీస్సులు పొందాలని మరియాపురం విచారణ గురువులు ఈరి మరియన్న పిలుపునిచ్చారు. మరియాపురంలోని లూర్దు మాతా చర్చి ఆవరణలోని లూర్దు మాతా స్వరూపం వద్ద ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఇతర గురువులు విశ్వాసులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవాలు కడప మేత్రాసన బిషప్ డాక్టర్ గాలిబాలి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. మరియాపురం గ్రామాన్ని 1934 సంవత్సరంలో ఫాదర్ క్రంబ్లిస్ నిర్మించి అక్కడే దేవుని సేవ కోసం చిన్న గృహం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10, 11వ తేదీలలో ఆనవాయితీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు రాయలసీమ ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేవతమాతను దర్శించుకుంటారని తెలిపారు. 10వ తేదీ రాత్రి డాన్ బోస్కో ఐటీఐ నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు జరిపి లూర్దు మాత స్వరూపం స్థానిక మరియాపురం గుడి వద్దకు చేరుతుందని చెప్పారు. 11వ తేదీన భజనలు, కోలాటంతో పాటు రాత్రి సాంఘిక నాటకం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. నవదిన ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచారణ సహాయ గురువు సుధాకర్, తిరునాళ కమిటీ ప్రెసిడెంట్ రాయప్ప తదితరులు పాల్గొన్నారు. యొక్క దీవెనలు, ఆమె యొక్క ఆశీర్వాదాలు మా కడప పట్టణం పైన కూడా పేరు పేరున ఆశీర్వదించి ఈ యొక్క దీవెనలతో నొప్పులు జరగకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఈ తిరునాళ్ళ విషయమై పాటుపడుతున్నటువంటి తిరునాళ్ళ కమిటీ, యువత తోడ్పాటు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మిత్రులారా, కడప మేత్రాశ్రమలో లూర్దు మాత తిరునాళ మహోత్సవము దాదాపు కొన్ని ఏండ్ల తరబడి ఈ మరియాపురం నగరములో జరుగుతూ ఉంది. 1935వ సంవత్సరం ఫాదర్ కంబ్లిస్ గారు స్థాపించినటువంటి ఈ విచారణ లూర్దు మాత పేరుతో ఒక చిన్న గుహ కట్టారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తిరునాళ్ళను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తిరునాళ్ళకు కొన్ని వేల మంది, దాదాపు 20,000 మంది అన్ని జిల్లాల నుంచి, కడప జిల్లా కాదు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు, మరియ తల్లి మీద ప్రేమ ఉన్నటువంటి భక్తులంతా ఇక్కడికి విచ్చేసి రావటం, ఈ యొక్క నవదిన జపాలలో 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజా బలి ప్రార్థనలు మేము జరిపిస్తాము. ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనటం, 10వ తేదీ మరి కడప పట్టణంలో డాన్ బోస్కో ఐటీఐ సెంటర్ నుండి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఊరేగింపుగా కడప పురవీధుల గుండా బ్యాండ్ మేళాలతో అంగరంగ వైభవముతో ఆమెను ఇతరులకు సాక్ష్యమిస్తూ దైవ తల్లి దేవుణ్ణి
తన యొక్క గర్భాన మోసినటువంటి తల్లి అని అందరికి కూడా తెలియజేస్తూ ఆ తల్లిని ఊరేగింపుగా మా మరియాపురం ఈ యొక్క క్యాంపస్కు తీసుకురావడం జరుగుతుంది. ఆ ఊరేగింపులో కూడా చాలామంది పాల్గొంటారు. మరి ఆ రాత్రంతా కూడా జాగరణ జరుపుతుంది. స్వస్థత ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమములు జరుగుతాయి. మరుసటి దినాన ఫిబ్రవరి 11వ తేదీన పండుగ పూజ మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి తండ్రి గారు, కడప మేత్రానులు, పూజ్య గురువులు, మఠకన్యలు, విశ్వాసులు 10-15 వేల మందితో ఈ సమష్టి దివ్య పూజాబలిని పండుగ పూజ మాకు నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఆ పండుగకు అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, ప్రార్థించండి, దైవ ఆశీస్సులు పొందండి. మరియ తల్లిని ఎవరైతే గౌరవిస్తున్నారో ఆ తల్లి అద్భుతాలను చేస్తూ ఉంది. ఈ తిరునాళ్ళలో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు నయమైనటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది మనశ్శాంతిని పొందినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఎంతోమంది వ్యాధి బాధ నుండి నయము అయి మరి మాకు ఆ తల్లి మేలు చేసింది అన్నటువంటి సాక్షులు ఇచ్చినటువంటి భక్తులు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క నవదిన జపాలలో రేపటి నుండి ఫిబ్రవరి 2వ తేదీ సాయంకాలము, ఆదివారము సాయంకాలము 5:30 గంటలకు సింహపూరి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం గారు ఈ యొక్క నవదిన జపాలను ప్రారంభిస్తారు. పతాక ఆవిష్కరణతో విశ్వాసుల మధ్య సంగీత నృత్యాలతో మరియ తల్లి యొక్క తిరునాళ్ళ వేడుకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. పొందేటువంటి భక్తులందరినీ ఈ యొక్క లూర్దు మాత తిరునాళ్ళకు అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తల్లి లూర్దు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ అందరికీ కూడా దీవెనలు పొంది ఎన్నో అద్భుతాలు మీ కుటుంబాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క లూర్దు మాత తిరునాళ్ళను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మా యొక్క విచారణ గురువులు, సహాయ గురువుల ఆధ్వర్యంలో మా యొక్క తండ్రి గారి గాలిబాలి పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఈ యొక్క తిరునాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క తిరునాళ్ళకు లూర్దు మాత భక్తులను అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీసేలా కడప బాలోత్సవం కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. కడప నగరం మరియాపురం సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో జిల్లా రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు చేపట్టే బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు 50 ఈవెంట్లను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. ముఖ్యంగా తొలి రోజు కార్యక్రమాలలో సైన్స్ ప్రదర్శన, మట్టితో బొమ్మలు చేయడం, వ్యాస రచన, కథా రచయిత, కథాపఠనం, వార్తాపఠనం, కథలు చెప్పడం, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, కార్టూన్లు గీయడం, శాస్త్రీయ జానపద నృత్యాలు, ఏకపాత్ర అభినయం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెంపొందించడం, సమాజం పట్ల అవగాహన, ఎదుటివారిలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడం సంతోషకరమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప బాలోత్సవ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ రాహుల్, కన్వీనర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తున్నాము. ఈ బాలోత్సవాల్లో స్పందన చూస్తుంటే విద్యార్థుల యొక్క స్పందన నిజంగా వీళ్ళు విద్యార్థులేనా అన్నటువంటి ఫీలింగ్ అందరికీ, తల్లిదండ్రులకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్కి కానీ కనపడతా ఉంది. క్యాంపస్ అంతా కూడా, ఇంత పెద్ద క్యాంపస్ కూడా పిల్లలతో, తల్లిదండ్రులతో నిండి ఉంది. వివిధ రకాల అంటే సుమారు 50 ఈవెంట్స్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. గత సంవత్సరం ఇదే క్యాంపస్లో సుమారు 7,000 మంది విద్యార్థులతో కండక్ట్ చేస్తే ఈసారి ఈ 2 రోజులు 8,000కు పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము.
పిల్లలందరికీ కూడా ఈరోజు రేపు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 50 ఈవెంట్స్లో కూడా చాలా సిన్సియర్గా పార్షియాలిటీ లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేదానికి యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి జడ్జిలుగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహపూరిత వాతావరణంలో పిల్లలందరి మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించడంతో పాటు వాళ్ళల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఉపాధ్యాయుల పట్ల గౌరవము పెంపొందించడానికి, వారి యొక్క ఫ్యూచర్లో సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, కడప ప్రజలు ముఖ్యంగా ప్రతి స్కూల్ నుంచి కూడా పార్టిసిపేషన్ జరిగింది. సుమారు 3000 పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ పద్ధతి కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత కూడా మా పిల్లలు ఉన్నారు సార్, మా పిల్లలు ఉన్నారని బలవంతం చేసినా కూడా కానీ టైం ఒకటి ఫ్యాక్టర్ తీసుకొని మేము అలో చేయలేకున్నాము. దయచేసి నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించాలని తలపెట్టాము. ప్రజలందరూ కూడా సహకరించి ఎవరైతే పిల్లల శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది, ఎవరిని బలవంతంగా లేదు, ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కడప బాలోత్సవం రెండవ పిల్లల పండుగ 4 స్టేజీలతో కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత 8 రూముల్లో అకాడమిక్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. దాదాపు ఈరోజు 1200 మంది విద్యార్థులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2000 మంది విద్యార్థులు దాదాపు చూసేదానికి వచ్చారు. దాదాపు 3200 పైన విద్యార్థులు జరుగుతుంది. అంగరంగ వైభవంగా క్లాసికల్ సాంగ్స్, జానపద నృత్యాలు, దేశభక్తి గేయాలు, ఇంకా కథారచన, వ్యాసరచన, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. రేపు రెండవ రోజు చాలా తక్కువ, అర్ధ రోజు మాత్రమే ఉంటుంది. అర్ధ రోజుకు 4 రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ గ్రూప్ ప్రోగ్రాంలే. జానపద నృత్యం సీనియర్స్, ఇంకా కోలాటం, ఇటువంటివన్నీ ఉంటాయి. రేపు ఉర్దూకు సంబంధించి కవ్వాలి ఉంది. ఉర్దూ ప్రోగ్రాంలు దాదాపు 20 ప్రోగ్రాములు తీసుకోవడం జరిగింది. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని ప్రోగ్రాములు కలిసి మేము వినూతనంగా ఈ కార్యక్రమాలను గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా దాదాపు 10,000 మంది పిల్లలని ఎక్స్పెక్ట్ చేసినాము. ఆ మైన పిల్లలు కదిలి వస్తున్నారు. రేపు దాదాపు 7,000 మంది పిల్లలు రావచ్చని అంచనా ఉంది. 7,000 మంది పిల్లలకు కూడా భోజన ఏర్పాటు చేసినాము. దీనికి అన్నిటికీ దాతలు పెద్ద ఎత్తున సహకరించినారు. పేద విద్యార్థుల కళలను సాకారం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగిన చర్యలు చేపడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విధులు విడుదల చేయకుండా నిధులను చదువులకు దూరం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఫీజు పోస్టర్లను ఆయా నేతలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2019కు ముందు చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల బకాయిలు పెట్టగా ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని చెల్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తూ జవాబుదారీతనంతో ఆయా పథకాల మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారన్నారు. కానీ నేటి చంద్రబాబు ప్రభుత్వం విద్యా విధానం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ పేద విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసి విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అలాంటి ఆలోచన లేవని ఆరోపించారు. చంద్రబాబు తీరులో ఇక మార్పు రాదనుకుని వైఎస్ఆర్సీపీ ఫీజు కార్యక్రమానికి నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ కడపలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేయాలని వారు కోరారు. తల్లికి వందనం అనేది లేదు, అంటే అమ్మఒడి అనేది. ఎందుకంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంకా పుట్టించుకోండి వాళ్ళకు 15,000 అని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అందరూ, పవన్ కళ్యాణ్, మిగతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి ఇంటి దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. లేదు, ఈ సంవత్సరం లేదు. సో అదే కాదు, ఆ తల్లికి వందనం లేదు. ఇప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంటు కాలేజీలకే వేస్తాం అని గొప్పలు చెప్పి ఇంతవరకు వేసిన పరిస్థితి లేదు.
దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఈ 3 ఇన్స్టాల్మెంట్లకు అంత బాకీ ఉంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మంత్ 3వ తారీఖే ఈ ఫీజు పోరు పైన ఉద్యమం ఉండేది. సో దాన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. సో వేస్తాడేమో అనే ఆశతోటి సో ఆయన ఒక 70 కోట్ల రూపాయలు కొట్టి 3,900 కోట్లు ఎక్కడ, 70 కోట్లు ఎక్కడ, మిగతాది ఇంతే. దానివల్ల కాలేజీ మేనేజ్మెంట్లు ఏం ఊరుకో, పిల్లలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం. మీరు మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి డబ్బులు కట్టేసేయండి, లేకంటే మిమ్మల్ని పరీక్ష రాయనివ్వు, హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి భయపడిచ్చే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అనే ఆయనకు ఎప్పుడు కూడా ఏ దాంట్లోనూ కూడా చిత్తశుద్ధి అనేది లేదు. ఏ పథకమైనా కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ పథకం సక్సెస్ అయ్యేదానికి అన్ని రకాలుగా కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మైన్యూట్ ఆలోచన చేసి. మన చంద్రబాబుకు అటువంటిది లేదు, చాలా దారుణం. సో ఆ రకంగా పిల్లలందరూ ఇప్పుడు మధ్యలోనే సాలించుకొని ఏదో ఒక పనులు చేసుకునేదానికి పోతున్న పరిస్థితి. సో అందుకోసమే ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసే పరిస్థితి లేదు, మనం పోరుబాట పట్టాల్సిందే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనే పేరుతోటి ఈ ఫిబ్రవరి 5వ తారీఖు ఇక్కడి నుంచి పొద్దున ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీ, విద్యార్థులతో అయితేనేమి, విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి, వీళ్ళందరితో కలిపి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం. దానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విద్యార్థులందరూ కూడా తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామో అంత ప్రెజరు ఈ ప్రభుత్వం పైన ఉండబోతుంది. సో డెఫినెట్గా మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 5వ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ర్యాలీ 5వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మరి విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు కావస్తుంది. మరి ఈ 8 నెలల కాలంలో మనం ఒక్కసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ 8 నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెపం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది. మరి ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి,
యువగలం అని చెప్పి, యువతకంతా కూడా నేను స్ఫూర్తి అని చెప్పి మరి ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులతో యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను మీకందరికి కూడా నేనున్నాను అని చెప్పి మీకందరికి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా నమ్మబలికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల మీద విష ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 8 నెలల కాలంలో మరి విద్యార్థులను విస్మరించిన పరిస్థితి, మరి నిరుద్యోగులను విస్మరించిన పరిస్థితి, యువతకు విస్మరించిన పరిస్థితి, రైతులకు విస్మరించిన పరిస్థితి, మహిళలకు విస్మరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలి, చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు, ప్రతి ఒక్క ఇంటిలో ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి అని కలగని మరి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి ఆయన ప్రవేశపెట్టిన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, మరి ఉన్నత చదువు చదివిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థుల కలయికతో కళకళలాడింది. ట్రిపుల్ ఐటీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2 రోజుల పాటు కొనసాగుతుంది. బీటెక్ పూర్తయి 10 సంవత్సరాల సందర్భంగా దాదాపు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి రాకతో ఆర్కే వ్యాలీ క్యాంపస్లో కొత్త సందడి నెలకొంది. తొలుత ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ అమరేంద్ర, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ల డైరెక్టర్లు కుమారస్వామి, భాస్కర్ పటేల్, బాలాజీ, ట్రిపుల్ ఐటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బండి ప్రసాద్, ఆర్కే వ్యాలీ పరిపాలనాధికారి డాక్టర్ రవికుమార్ కంప్యూటర్ సెంటర్ దగ్గర మొక్కలు నాటడంతో మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రిపుల్ ఐటీ వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేద విద్యార్థులకు మంచి సాంకేతిక విద్యను అందించడం కోసం ఈ విద్యా సంస్థను స్థాపించారన్నారు. ఇక్కడ చదువుకున్న మీరందరూ జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉందన్నారు. కొత్త టెక్నాలజీలో కోర్సు గైడెన్స్, ప్లేస్మెంట్స్ మొదలైన వాటితో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఆ తర్వాత పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను ఒక్కొక్కరుగా పంచుకున్నారు. వారికి బోధించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రతి డిపార్ట్మెంట్ భవనాన్ని సందర్శించి తమ అనుభవాలను, మెళకువలను క్యాంపస్లో ప్రస్తుతం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులతో పంచుకున్నారు. చివరగా ఆర్కే వ్యాలీ లలిత కళా విభాగం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతో తొలి రోజు కార్యక్రమం ముగిసింది. Today's guests, alumni of 2008 first batch of this campus and present media. At the outset, I would like to congratulate our team who has taken initiation to start alumni and making this wonderful alumni event for the batch of 2008 admitted. So you were here almost for 6 years, from 2008 to 2014, and after completion of your graduation from here, you completed 10 years of life outside after having or after obtaining the technical content or knowledge from this institute. Available into the campus for this 2 days of time. At the time of you joined here, that was from almost like scratch. I'm extremely happy to see all of you here. You need not have to do anything, just your presence in the campus on this day is going to make a lot of difference.
I have seen people from NIT because where I have studied and Andhra University and also other private colleges and IIT. When I come in contact with employers, the comment from the employer is hard work and commitment. These are the two words I hear from each and every employer who recruited. This is the gift that you are giving to your juniors. That's a great presentation from one of the students. Really, I think you might have cherished all these moments from 2008 onwards. And you are being the first batch of the students of this particular. Why your batch is fortunate. I'm basically a professor of JNTU College of Engineering, Anantapur. I joined there in '92. I'm still continuing there. I'm a professor of electrical engineering. Maybe with your batch of admission 2008, I became the founder registrar of JNT University, Anantapur, that time. Started thinking about online classes only after the COVID. Whereas your first batch students have been introduced with only online classes. And this is the uniqueness of this particular campus. That is, nowhere we can have the mentors in other universities. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నకాష్లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయం వద్ద నుంచి 108 మంది దీక్షలో ఉన్న కన్యకలు క్షీర కలశాలతో అమ్మవారి శాల వరకు ఊరేగింపుగా వచ్చారు. ఆ కలశాలలోని క్షీరంతో అమ్మవారిని అభిషేకించి అలంకారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటం ప్రదర్శించారు. అమ్మవారి శాల సాయంత్రం అమ్మవారిని అగ్నిగుండ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మొక్కులు గల భక్తులు కూడా నిప్పులపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూలమూర్తికి సహస్రనామార్చన, త్రిశతిదేవి ఖడ్గమాల పఠించారు. నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కన్యకలు సువాసనలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హోమం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వినియోగాన్ని గావించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రాణం కంటే ఆత్మాభిమానమే ముఖ్యమని చాటుతూ పాలకుల దౌర్జన్యాన్ని ఎదిరించి తమ వర్గాలకు ఆదర్శంగా నిలిచిన శ్రీ వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నువ్వే చనిపోయినా పెద్దల మధ్యలో దారిని జరగండి. ఆగండి మా, ఇప్పుడు కాదు, ఒక నిమిషం ఆగండి. అరిగెత్తారు, మీద పడతారు. చెప్పిన మాట వినండి, వాళ్ళకి ఇబ్బంది పడతారు. వెనకాల చాలా ఇబ్బంది పడతారు. ప్లీజ్ ఒక్కసారి వినండి. నువ్వు ఒక్కనే పోవాలి, ఇక్కడ పోతుంది. పక్క పండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో మహానాడు నిర్వహణ పట్ల చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహణకు పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వినతి. మరియాపురంలో వెలిసిన లూర్దు మాత తిరునాళ్ల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలి. విశ్వాసులకు మరియాపురం విచారణ గురువులు ఈరి మరియన్న పిలుపు. పేద విద్యార్థుల నిధుల విడుదలకు ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని వైసీపీ నేతల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.